హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కిచెన్ అండ్ కేస్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు. ఈరోజు వీడియోలో ఎంతో ఈజీగా, ఎంతో కమ్మగా, తినే కొద్దీ తినాలనిపించే ఉడియాల పులుసు ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా వీడియోలో చూపించిన విధంగా పొయ్యి మీద ఒక బాండి పెట్టుకొని కొద్దిగా ఆయిల్, కొద్దిగా కరివేపాకు, జీలకర్ర, కొద్దిగా ఆవాలు వేసి బాగా ఆవాలు వేగేంత వరకు వేయించుకోండి. ఇప్పుడు వేగిన తర్వాతలో ముందుగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, కొద్దిగా పచ్చిమిర్చి, కొద్దిగా పసుపు, ఉప్పు వేసి బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు బాగా కలిసిన దాంట్లో ఒక 10 నిమిషాలు మూత పెట్టుకొని ఉల్లిపాయలు మెత్తబడేంత వరకు మగ్గించుకోండి. ఉల్లిపాయలు మెత్తబడిన తర్వాత దాంట్లోనే కొద్దిగా కారం వేసి వీడియోలో చూపించిన విధంగా మంచిగా కలుపుకొని 2 నిమిషాలు మూత పెట్టుకొని మెత్తగా మగ్గనివ్వండి. ఇప్పుడు 10 గ్రాముల నుంచి తీసుకున్న చింతపండు గుజ్జును అందులో వేసి 1 లీటర్న్నర వరకు నీళ్లు పోసి మరిగేంత వరకు మరిగించుకోండి. నాకు బెల్లం నచ్చుతుందండి, నచ్చని వాళ్ళు వేసుకోకండి, ఇట్స్ ఆప్షనల్. ఇప్పుడు పక్కన ఒక బాండి పెట్టుకొని కొద్దిగా నూనె పోసుకొని దాంట్లో కొద్దిగా మినపొడియాలు వేయించుకొని పక్కన పెట్టుకోండి. మినపొడియాలు తీసి పక్కన ఉంచుకోండి. ఇప్పుడు మరుగుతున్న పులుసులో దీనికి కొద్దిగా నీళ్ళు ఎక్కువ పడతాయండి, నాకు నీళ్ళు సరిపోలేదు, అందుకని ఇంకొంచెం వాటర్ పోసుకున్నాను. ఇప్పుడు పక్కన పెట్టుకున్న వడియాలని అందులో వేసేసుకొని 10 నిమిషాల సేపు మూతలు పెట్టి మగ్గించుకోండి. ఆ మగ్గుతున్న వడియాలు మంచిగా పులుసు పీల్చుకొని ఎంతో టేస్టీగా ఉండే వడియాల పులుసు రెడీ అయిపోతుంది. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.